అర్ధరాత్రి సమయంలో చుట్టూ నిశ్శబ్దం చీకటితో కమ్ముకొని ఉన్న నిర్మానుష్యమైన రోడ్డు మీద సరిగ్గా కనిపించని చందమామ వెలుతురులో బలహీనమైన శరీరంతో అలసిన కళ్ళతో చిరుచెమటలను తుడుచుకుంటూ శక్తి లేక జాను ఒంటరిగా నడుస్తూ ఎటో వెళుతుంది. కానీ తనకి కొంచెం దూరంలో కారులోంచి దిగుతున్న ఒక అమ్మాయి కనిపించింది. అప్పుడొక వ్యక్తి తన కారులో నుంచి ఆమెకు డబ్బులు కట్టని చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆమె వేసుకున్న డ్రెస్సింగ్ స్టైల్ చూస్తే ఒక వేశ్యలా కనిపిస్తుంది. ఆమె ఆ డబ్బును తన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటూ ఉండగా తననే చూస్తున్న జానుని చూసి స్మైల్ చేస్తూ జాను దగ్గరికి వచ్చింది. ఈ టైంలో ఒంటరిగా ఎవరో అమ్మాయి రోడ్డు పైన ఒంటరిగా ఉంది ఎందుకు అని. ఏంటి అలా చూస్తున్నావు? ఆ అమ్మాయి అడిగింది తన జుట్టుని సరి చేసుకుంటూ. నాకు కూడా డబ్బు కావాలి, జాను డైరెక్ట్గా అడిగింది. ఓ ఆగు, నేను నీకు కొంత ఇస్తాను. ఆమె హెల్ప్ చేయబోతుండగా నువ్వు నాకు సరిపోయేంత డబ్బు ఇవ్వలేవు. ఆమె మాటకి ఆ అమ్మాయి నవ్వింది. ఏంటి? అయితే నాతో రా, నేను నిన్ను ఒక చోటుకి తీసుకెళ్తాను. అక్కడ నీకు కావాల్సినంత డబ్బు దొరుకుతుంది. పదా వెళ్దాం. జాను ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా అనగానే ఆమె ఆశ్చర్యపోయి కానీ ఆమె చేయి పట్టుకుని తనతో తీసుకెళ్ళింది. కొంతసేపట్లోనే ఆ అమ్మాయి జానును ఒక క్లబ్కి తీసుకెళ్ళింది. ఆ అమ్మాయిని అనుసరిస్తూ లోపలికి వెళ్తున్న జానుకు అక్కడ చాలామంది మందు తాగుతూ, కొందరు తాగి చిందులు వేస్తూ, మరికొందరు ఏవో డీల్స్ మాట్లాడుకుంటూ, ప్రతి ఒక్కరు కూడా చూడడానికి తనకి డబ్బున్న వాళ్ళలా అంతకుమించి ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. ఆ అమ్మాయి అక్కడ ఉన్న జోసెఫ్ స్మోకింగ్ చేస్తూ చేతికి పెద్ద పెద్ద కూల్ డ్రింక్స్ పెట్టుకొని మందు తాగుతూ ఉన్న అతనితో మాట్లాడడంలో నిమగ్నమై ఉంది. వారి మాటలు వినకుండా జాను తన చేతులను నలుపుకుంటూ చుట్టూ చూస్తుంది కొంచెం టెన్షన్గా. కొన్ని క్షణాల తర్వాత ఆ అమ్మాయితో మాట్లాడుతున్న జోసెఫ్ దూరం నుంచి జానుని చూడగానే అతడి పెదవులపై ఒక ఈవిల్ స్మైల్ చేరింది. అతడు ఏమాత్రం సమయం వృధా చేయకుండా ఆమె దగ్గరకు వచ్చాడు. హే గర్ల్, డబ్బు కోసం ఏం చేయాలో నీకు తెలుసా అంటూ ఆమెకు అదొకలాగా చూస్తున్నాడు. ఆమె కనుబొమ్మలు ముడిపెట్టుకుంటూ అనుమానంగా చూసింది. ఏం చేయాలి? నీ దగ్గర నిజంగా అంత డబ్బు ఉందా? ఉంటే ఏం చేయాలో ముందుగానే చెప్పు. ఆమె మాటకు అతడు స్మైల్ చేశాడు. వెల్, నీకెంత డబ్బు కావాలి? అతడి మధ్యలోనే ఆగాడు ఆమె అడగగానే. 50 లక్షలు కావాలి. అందరూ దెయ్యాన్ని చూసినట్టుగా షాక్ అయ్యి ఆమె వైపు చూశారు. ఆ అమ్మాయి వెంటనే జాను చేపట్టుకుంది. హే ఏంటి అంత అడుగుతున్నావు? ఆమె ఇంకా నమ్మలేకపోతుంది. ఏంటి 50 లక్షలా అని అతడు షాకింగ్గా అడిగాడు. ఒక విధంగా చూస్తే మీ దగ్గర చాలా డబ్బు ఉందనుకున్నా, కానీ నేను అడిగినంత నువ్వు ఇవ్వడానికి లేనట్టుంది. ఇక నేను వెళ్తాను. ఆమె సమయం లేకపోవడంతో మాటలు విసిరి వెళ్ళిపోబోతుండగా అందరూ అక్కడ నమ్మశక్యంగా చూశారు. ఇప్పటి వరకు అతడిని ఎవరు కూడా అక్కడ ఒక్క మాట కూడా అనలేదు. అతడు ఒక డేంజరస్ వ్యక్తికి చెందిన వ్యక్తి. దాంతో వెంటనే అతడు పిడికిలి బిగిస్తూ వెనక్కి పిలిచాడు. ఆగు, నువ్వు అడిగినంత డబ్బు నా దగ్గర ఉండకపోవచ్చు, కానీ నువ్వు అడిగింది సింగిల్ పేమెంట్లో మా బాస్ ఇట్టే ఇవ్వగలరు. కానీ ఒక కండిషన్, నువ్వు నేను చెప్పిన అతనితో వన్ నైట్ స్టాండ్ చేయాలి. అతడు అహంకారంగా అంత పెద్ద మొత్తాన్ని ఒక డీల్గా విసిరాడు. ఖచ్చితంగా ఆమె తనకు ఒప్పుకోదు అని తన అవతారం చూస్తేనే అతడికి అర్థమవుతుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు డబ్బుల కోసం ఎవరు ఏ పనులు చేస్తారు, ఎవరు ఎంత ఇచ్చినా చేయరు అనేది కూడా. అతడు ఊహించినట్టుగానే ఆమె మొహం షాక్ అండ్ భయంతో తన కళ్ళు పెద్దవి అయ్యాయి. కేవలం ఒక్క రాత్రి గడిపావి అనుకో, సింగిల్ పేమెంట్లో అమౌంట్ అంతా నీ చేతుల్లో అంటుంది. చూసుకో మరి. ఆమెలో టెన్షన్ ఎక్కువగా అవుతూ ఉండగా తను సమాధానం చెప్పలేదు. దాంతో అతడి ఈవిల్ స్మైల్ మరింత పెరిగింది. అతడే గెలిచాడు అన్నట్టుగా. నువ్వు అడిగినంత ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఇది నీ వల్ల కాదులే గాని ఇంక నువ్వు వెళ్ళొచ్చు. అతను తనని అవమానించి అందరి ముందు నవ్వాడు. కానీ ఆమె ఒక్క మాట తాగిపోయాడు. నేను చేస్తాను. అతని కళ్ళలోకి చూస్తూ అనేసింది వెనక ముందు చూసుకోకుండా. కానీ పక్కనే ఉన్న ఆ అమ్మాయి షాక్ అవుతూ తన చెయ్యి పట్టుకుని లాగి తన చెవిలో చిన్నగా చెప్పింది. హే, వద్దని చెప్పు. వీళ్ళ గురించి నీకు సరిగ్గా తెలీదు. అతను నిన్ను ఏదైనా ప్రమాదకరమైన మాఫియడానికి ఒక్క రాత్రికి అమ్మేస్తే అతను నిన్ను ఎలా పడితే అలా వాడుకుంటారు. నువ్వు ఎంత ఏడ్చినా వదిలిపెట్టారు. ఈ ప్రాణాలు కూడా గ్యారంటీ ఉండదు. జాను పాలిపోయిన కళ్ళతో ఆమె వైపు చూస్తూ, నేను అలసిపోయాను. నాకు డబ్బు మాత్రమే కావాలి. వాళ్ళు ఏం చేసినా నేను భరిస్తాను. నాకు వేరే దారి కనిపించడం లేదు. జానుకి ఏం అవసరమో తెలియదు కానీ అంతగా డబ్బుల కోసం తన్నే తాను త్యాగం చేసుకోవడానికి కూడా వెనకాడకపోయేసరికి ఆ అమ్మాయికి కూడా గుండె తరుక్కుపోయింది. నాతో రా.
అతడు జానుని ఎక్కడికో తీసుకువెళ్ళడానికి ఆమె చెయ్యి పెట్టుకోబోయాడు. కానీ ఆమె సీరియస్ లుక్‌తో అతన్ని ఆపింది. "ముట్టుకోకు నన్ను. నేనే నీ వెనక వస్తాను." అతను కళ్ళను చిన్నవి చేస్తూ ఆమెను ఒక లుక్ ఇచ్చాడు. పరాయివాడి చెయ్యి కూడా తనపై పడడానికి ఇష్టపడిన తను ఎలా ఇంకొంతసేపట్లో అతడు అప్పచెప్పే వ్యక్తితో ఎలా డీల్ చేస్తది అని ఆశ్చర్యంగా. కానీ ఆమె డబ్బుల మీద వ్యామోహంతో ఏదైనా చేస్తాది అని తల నోట్ చేస్తూ ముందుకు సాగాడు. ఆమె అతడి వెనక్కి అనుసరించగా. జోసెఫ్ మొదట ఆమెను తన సిబ్బంది దగ్గరకు తీసుకువెళ్ళాడు. వాళ్ళు తన రూపాన్ని సాధారణం నుండి సెక్సీగా మార్చి ఒళ్ళు కనిపించేందుకు ఒక షార్ట్ డ్రెస్ అండ్ ఆమె మొహానికి మేకప్ వేశారు. జాను లోపల భయంగా, అసౌకర్యంగా ఫీల్ అవుతున్నప్పటికీ వాళ్ళ ముందు మామూలుగానే ఉన్నట్టుగా చూపిస్తూ ప్రయత్నించింది. అతను తనని కారులో తీసుకువెళ్ళి ఎక్కడో ఒక పెద్ద మ్యాన్షన్ ముందు ఆపగా అక్కడ చూడటానికి చాలా మంది భయంకరంగా కనిస్తూ కనిపించగా ఆమె చాలా కంగారుగా కనిపించింది. జోసెఫ్ ఆమెను మెన్షన్ లోపలికి తీసుకువెళ్తుండగా అక్కడ సామాగ్రి, చాలా విలువైన వస్తువులు, ఎత్తైన గోడలు, పనివాళ్ళని చూస్తుంటే ఆమె ఊహించగలుగుతుంది అతని దగ్గర ఎంత డబ్బు ఉండొచ్చు అన్నమాట. అలా చివరికి ఒక రూమ్ బయట డోర్ ముందు నించుని ఆమెలో వచ్చే కంగారు భయం మెల్లగా జోసెఫ్కి తెలుస్తూ ఉంటే అతడు స్మైల్ చేశాడు. "నీ ఫేస్ చూస్తుంటే అర్థమవుతుంది నువ్వు ఆల్రెడీ గెస్ట్ చేస్తున్నావా?" "అవును, నేను నిన్న ఒక మాఫియా డాన్ దగ్గరికి తీసుకొచ్చాను. నీకు కావాల్సినంత డబ్బు ఇచ్చేంత పర్సన్ మా బాస్ మాత్రమే. లోపలికి వెళ్ళు, కానీ అతనికి ఏమాత్రం కోపం రాకుండా జాగ్రత్తగా బిహేవ్ చేయి. లేదంటే క్షణాలు కూడా పట్టదు నేనేదైనా చేస్తాక తనకి." అంటూ డోర్ ఓపెన్ చేశాడు బయట నుంచి. జాను లోపలికి వెళ్ళడానికి సంకోచించింది. "వెళ్ళు" అంటూ అతడు అనగా ఆమె రూంలోకి అడుగుపెట్టగానే వెంటనే డోర్ క్లోజ్ అయింది బయట నుంచి. రూమ్ అంతా వివిధ రకాల సువాసనలతో, ఏసీ చల్లదనంతో నిండి ఆర్టిఫిషియల్ పూలతో చూడడానికి ఆహ్లాదకరంగా కనిపించింది. జాను చుట్టూ చూస్తూ ముందుకు అడుగులు వేస్తుండగా చివరికి తన కళ్ళు అక్కడే గ్లాస్ విండో పక్కన కాల్ మాట్లాడుతూ 6 అడుగుల ఎత్తుతో బంగారు వర్ణం రంగులు ఉన్న వ్యక్తి మాట్లాడుతూ తన కత్తిలాంటి కళ్ళతో జాను వైపు చూశాడు. అతని అందానికి ఏ అమ్మాయైనా కరిగిపోతుంది. కానీ అతన్ని మొదటిసారి చూస్తున్నా కూడా ఆమె ఎందుకు కదలకుండా స్తంభించిపోయిందో తనకి ఒక్క క్షణం అర్థం కాలేదు. అతడి మెడలో ఒక సిల్వర్ చైన్ ఉంది. దానిపై లాకెట్పై విరాజ్ అని రాసి పెట్టుంది స్టైలిష్గా. దాన్ని బట్టి తనకు అర్థమైంది అతడి పేరు విరాజ్ అయ్యుండొచ్చు అని. అతని చూపులు ఆమెపై పడగానే స్తంభించిపోయింది. ఆమెను చూడగానే అతడు ఫోన్ కట్ చేసి బెడ్‌పై విసిరాడు. అతని చూపు ఆమె నుంచి ఏమాత్రం పక్కకు తీయకుండా తననే చూస్తూ వెళ్లి మంచం అంచున కూర్చున్నాడు. కాళ్ళు వెడల్పుగా చాపుతూ. అంత అందమైన అమ్మాయి ఈ రాత్రి అతడికి సొంతం కాబోతుంది అంటే ఆశ్చర్యంగా. "ఏంటి చూస్తున్నావు? బెడ్‌పై పడుకో." విరాజ్ బెడ్ మీద పడుకోమని చేతితో సైగ చేశాడు. అతడు కనీసం వేరే ఏమీ మాట్లాడకుండా డైరెక్ట్‌గా పడుకోమనేసరికి ఆమె గుండె అలజడితో రేగింది. తనకి చేయడం ఇష్టం లేదని అనిపిస్తోంది. కానీ తప్పదు. జాను మెల్లగా అతని వైపుకు వచ్చి బెడ్ మీద పడుకుంది. తన 2 చేతులు బెడ్‌షీట్‌ని గట్టిగా పట్టుకున్నాయి. తన గుండె అలజడితో మరింత పెరిగిపోతుండగా మనసులో ఇలా అనుకుంది. "జాను, బిహేవ్ యువర్‌సెల్ఫ్. ఈ ఒక్క రాత్రి భరించు." అలా తనని తాను సరిచెప్పుకుంటూ ఉండగా విరాజ్ ఆమె పైకెక్కినప్పుడు అతన్ని అంత దగ్గరగా చూసి తనకి భయమేసింది. అతని షర్ట్ బటన్స్ విప్పి పక్కకి విసిరేగా ఆమె వెంటనే కళ్ళను మూసుకుని బ్లాంకెట్‌ను మరింత గట్టిగా పట్టుకుంది. అతని మృదువైన పెదవులు తన మెడ వంపుల్లో తడుముతూ ఆమె ఒళ్ళంతా గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. అతడి చేతులు ఆమె డ్రెస్‌ని కిందకి లాగబోతుండగా తన కళ్ళల్లో నీళ్లు చేరుకుని మూసిన కంటి నుండి ఒక కన్నీటి చుక్క జారి అతని చెంపను తాకగానే విరాజ్ అనుమానంతో వెంటనే తను చేస్తున్న పని ఆపి ఆమె ముఖ కవళికలను గమనించిన అతడికి తను ఇష్టపూర్వకంగా రాలేదని అతడి మనసు కనిపించగానే ఆమె మీద నుండి దిగిపోయి పక్కన కూర్చున్నాడు. అతడి కళ్ళు ఆమె బాడీని స్కాన్ చేశాయి. తను పూర్తిగా కళ్ళు మూసుకుని బిగుసుకుపోయి అక్కడే ఉండిపోయింది. కానీ అతడి స్పర్శ ఆమెపై అనిపించకపోవడంతో ఆమె కళ్ళు తెరిచి చూడగా అతడు ఆమెకు డిస్టెన్స్‌లో కూర్చొని తనకి కనిపించాడు. తను అయోమయంగా పైకి లేచి కూర్చుంది భయంతో. "నన్ను అలా చూడకు. అవతల అమ్మాయికి ఇష్టం లేకుండా బలవంతంగా అనుభవించే రకం కాదు నేను." షార్ప్‌గా అన్నాడు కొంచెం సీరియస్ టోన్‌లో. తను కూడా తడబడుతూ, "నన్ను కూడా అలా చూడకు. నేను కూడా అలాంటి అమ్మాయిని కాను." మొదటిసారిగా ఆమె అమాయక స్వరాన్ని విన్న అతడు ఆశ్చర్యపోయాడు. "అయితే ఇక్కడికెందుకొచ్చావు?" వెంటనే అడిగాడు. "మీ ఇష్టం మీదకే వచ్చాను."
ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా మనిషిని అవమానించావు. డబ్బుల మీద వ్యామోహంతో. నీ అహంకారాన్ని అణిచివేస్తకి ఎలానో నువ్వు డబ్బుల మీద వ్యామోహంతో ఒళ్ళు అమ్ముకోవడానికి సిద్ధపడ్డావు కాబట్టి నువ్విక్కడికొచ్చావు. ఆమె బాధతో నిండిన కళ్ళతో చూసింది. నాది అవసరం, వ్యామోహం కాదు. అసలు ఎవరు నువ్వు? గందరగోళంగా చూశాడు. నా పేరు షాను. ఒక అనాథాశ్రమం నడుపుతున్న స్వతంత్ర అమ్మాయిని. నాకు ముందు నుంచి కూడా ఎవరితోని సమస్యలు లేవు. నాకు తెలిసిన ఏకైక ప్రపంచం ఆ అనాథాశ్రమమే. అక్కడ పిల్లలే నా జీవితం. వాళ్ళ చిరునవ్వే నా జీవితానికి ఉన్న ఏకైక బంధం. కానీ నా అందమైన జీవితంలోకి అనుకున్న ఒక సంఘటనతో అది ఆ పిల్లలందరితో పాటు నా జీవితాన్ని కూడా మార్చేసింది. తనే డేవిడ్, ఒక గ్యాంగ్స్టర్. అతడు బిజినెస్ కోసం మా అనాథాశ్రమం అని చుట్టూ ఉన్న ల్యాండ్ కొనాలనుకున్నాడు. కానీ దానికి నేను ఒప్పుకోలేదు. అతను నాకు డబ్బు కూడా ఇవ్వడానికి ప్రయత్నించాడు. కానీ నేను తిరస్కరించాను. దాంతో ఒకరోజు నేను పని మీద బయటికి వెళ్ళి తిరిగి వచ్చేసరికి అక్కడ ఒక్క పిల్లవాడు కూడా లేడు. అనాథాశ్రమం అంతా చెల్లాచెదురుగా ఉంది. ఆల్మోస్ట్ పిచ్చిదానిలా ఏడుస్తూ అరుస్తూ చుట్టూ వెతికాను. కానీ ఎక్కడ ఎవరు కనబడలేదు. ఇక నేను పోలీస్ స్టేషన్కు ఫోన్ చేయబోతుండగా నాకు ఒక ఫోన్ కాల్ వచ్చింది. నేను హలో అని అన్నా కూడా అవతలి వ్యక్తి భయంకరంగా నవ్వుతూ నాలో భయాన్ని మరింత పెంచాడు. నేను వణికిపోతూనే ఎవరు మీరు అని అడిగా. అప్పుడే చెప్పాడు తనే డేవిడ్ అని. ఇబ్బంది పెట్టినందుకు క్షమించి, కానీ ఇంకొకటి చెప్పడానికి కాల్ చేశాను. నువ్వు పిల్లల కోసం వెతుకుతున్నావు కదా అని వ్యంగ్యంగా అడిగాడు. నన్ను మరింత భయపెడుతూ పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఎందుకు వాడిని కిడ్నాప్ చేశావని భయంతో అడిగా. కానీ అతడు అన్న తర్వాత మాటకి నా గుండె ఆగిపోయింది. ఎందుకంత అలా బాధపడుతున్నావు? నేను ఇప్పటికే వాడిని చంపేశాను కదా అంటూ సైకోలా నవ్వాడు. ప్లీజ్ వాళ్ళని ఏం చేయకండి, వాళ్ళ అమాయకులు అని ఏడుస్తూ వేడుకున్నా. నన్ను నమ్మడం లేదా? నేను వాడిని ఎప్పుడో చంపేశా అంటూ నన్ను మరింత భయపెట్టాడు. కానీ నేను అతడు ఏం చెప్పినా చేస్తాను. కావాలంటే అనాథాశ్రమం కూడా ఇచ్చేస్తాను. దయచేసి వాడిని వదిలే అని వేడుకున్నా. కానీ అతడు సడన్గా వేరొక మాట అన్నాడు. ఎప్పుడు నాకు నీ అనాథాశ్రమం వద్దు. నువ్వు ఆలస్యం చేయడం వల్ల నా క్లయింట్స్ కూడా వద్దన్నారు. కానీ నేను అనుకున్న దానికంటే నాకు ఎక్కువ డబ్బు కావాలి. కానీ అది నువ్వే నాకు ఇవ్వాలి. భయపడకు, మరీ అంత ఎక్కువ అడగనులే. కేవలం 50 లక్షలు మాత్రమే ఇవ్వు అని అతడు నవ్వుతూనే అడిగితే నా గుండె ఒక్కసారిగా ఆగిపోయింది. నేను నీకు అంత డబ్బు ఎలా చెల్లించగలను? ప్లీజ్ కనికరం చూపించండి అని వేడుకున్నా. కానీ అతను వినలేదు. నువ్వు ఎలా తెస్తావో నాకు తెలియదు. కానీ నువ్వు వారంలో తెచ్చి నా ముందర పెట్టాలి. లేకపోతే నేను ఏమాత్రం సంకోచం లేకుండా వాడిని చంపేస్తాను. అప్పటి వరకు వాడు నాతోనే ఉంటారు అని వార్నింగ్ ఇచ్చాడు. దయచేసి వాళ్ళని వదిలేయండి. ఏదో ఒకలాగా నేను డబ్బులు అరేంజ్ చేస్తాను అని చెప్పినా అతడు నమ్మలేదు. ఒక ఫూల్ని నమ్మి 50 లక్షలు పోగొట్టుకున్నంత ఫిర్యవాన్ని కాను నేను. డబ్బులిచ్చాక కలువు అని ఫోన్ కట్ చేశా. ఆ తర్వాత నేను పోలీసుని కూడా హెల్ప్ అడిగా. కానీ డేవిడ్ వల్ల వాళ్ళు హెల్ప్ చేయలేదు. డబ్బుల కోసం చాలా మందిని కలిసా. అనేక రకాలుగా ప్రయత్నించా. కానీ నిరాశ తప్ప ఇంకేమీ నాకు తిరిగి రాలేదు. ఆమె తన గతాన్ని చెప్తూ అతడి వైపు దీనంగా చూసింది. నేనిప్పుడు ఎంచుకున్న దారి ఖచ్చితంగా తప్పే అవ్వవచ్చు. కానీ పిల్లల కోసం నేను ఏదైనా చేస్తాను. నాకు డబ్బు అంటే అవసరం, వ్యామోహం కాదు అని అంటూ తన కంటి నుంచి కన్నీరు జారింది. విరాజ్ కొన్ని క్షణాల పాటు వాస్తవం ప్రపంచాన్ని మర్చిపోయాడు. ఇప్పుడున్న జనరేషన్లో ఇలాంటి అమ్మాయిని చూస్తున్నా అంటే నాకు నమ్మశక్యంగా ఉంది. ఇదంతా అసలు నిజంగా నిజమేనా? ఆమె తన తడి చెంపలను తుడుచుకుంటూ అతడిని అయోమయంగా చూసింది. ఇది నిజమైతే నేను నీకు 50 లక్షలు కాదు, ₹1,00,00,000 ఇవ్వడానికి కూడా సిద్ధమే. కానీ నువ్వు చెప్పింది అబద్ధమైతే ఆ తర్వాత వచ్చే పరిణామాలు చాలా దారుణంగా ఉంటాయి. అతడు ముందుగానే తనని హెచ్చరించాడు. నాకు 50 లక్షలు మాత్రమే కావాలి. అంతకుమించి ₹1 కూడా వద్దు. నేను అంత స్వార్థపరురాలని కాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మరొక 50 లక్షలను ఆమె వద్దు అనడంతో అతడు ఇంప్రెస్ అయిపోయాడు. సరే, నీకు అవసరమైనంత అమౌంట్ మాత్రమే నీ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాను. డీటెయిల్స్ ఇచ్చి వెళ్ళు. ఆమె ఆశ్చర్యపోయింది. ఏంటి, మన మధ్యన ఏమీ జరగకపోయినా మీరు నిజంగానే నాకు 50 లక్షలు ఇస్తారా? అతడు తల నోట్ చేశాడు ప్రశాంతంగా. థ్యాంక్స్ అండి, ఆమె ఎమోషనల్ అవుతూ చెప్పింది. నా పేరు విరాజ్, సో పేరు పెట్టి పిలు, ఈ అండీల అవసరం లేదు అంటూ స్మైల్ చేశాడు. ఆమె కూడా తిరిగి స్మైల్ చేసింది అతడు కళ్ళలోకి చూస్తూ. 2 రోజుల తర్వాత సమస్యలన్నీ సాల్వ్ అయ్యాక సంతోషంగా జాను విరాజ్ని కలవడానికి వెళ్ళాను. కానీ అప్పటికి అతడు అప్రాడ్ వెళ్ళిపోయాడని
తెలిసి ఆమె షాక్ అయింది. దిగ్భ్రాంతికి గురవుతూ వెనక్కి వచ్చేసింది. వారం తర్వాత ఆశ్రమం బయట పిల్లలు ఆడుకుంటూ ఉండగా వారిని చూస్తూ జాను మొక్కలకు నీళ్లు పోస్తుంది. తనలో తానే మాట్లాడుకుంటూ చిన్నగా, కనీసం విరాజ్ ఫోన్ నెంబర్ తీసుకుని ఉండాల్సింది. లైఫ్లో ఫస్ట్ టైం ఒక అబ్బాయి గురించి నేను పదే పదే ఆలోచించడం. అలా పిల్లల్ని చూసుకుంటూ ఉండగా అటుగా వస్తున్న డేవిడ్ని దూరం నుంచి చూడగానే ఆమె చేతిలో వాటర్ పైప్ పడిపోయింది. భయంతో ఆమె పిల్లల్ని చూసి వాళ్ళని లోపలికి వెళ్ళమని చెప్పింది. వారు కూడా వెంటనే వెళ్ళిపోయారు. ఐఎమ్ సారీ జాను గారు, మీరు మాఫియా విరాజ్ తాలూకా అని తెలియక మిమ్మల్ని హెచ్చరించడమే కాకుండా వాళ్ళను కిడ్నాప్ కూడా చేశాను. దయచేసి నన్ను క్షమించండి మేడం. అతడు చెత్త దగ్గరకు ఉంటుతూ వస్తున్నాడు. అతడి దవడ వాచి ఉంది. అతడి ఒక చేతికి కట్టుకట్టు కూడా ఉంది. మరొక చేతిలో బ్యాగ్ ఉంది. ఆమె అనుమానంగా అండ్ టెన్షన్గా చూసింది. మీరిచ్చిన రూపాయితో సహా నేను మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తున్నా. దయచేసి నన్ను క్షమించండి. అతను తను తీసుకున్న డబ్బంతా ఆమెకు ఇచ్చి వెళ్ళిపోయాడు. అతను ఎందుకుంటున్నాడు? తన చెయ్యి ఎందుకు కట్టుతో ఉంది? తనను చూస్తుంటే ఎవరు కొట్టినట్టున్నారు. ఆమె మొహం ఒక్కసారిగా వెలిగింది. విరాజ్ వాణ్ణి కొట్టి హెచ్చరించి ఉంటాడా? ఉంటాడా ఏంటి? షూర్గా కొట్టి ఉంటాడు, నా జోలికి వచ్చినందుకు. విరాజ్ తిరిగి వచ్చేశాడైతే అనుకుంటూ ఆమె సంబరపడిపోయింది. ఆ బ్యాగ్ కూడా తీసుకుని ఎలాగైనా ఆ డబ్బంతా తిరిగి అతడికి ఇచ్చేయాలని డిసైడ్ అయింది. ఎంతో సంతోషంగా అతని మ్యాన్షన్కు వచ్చింది జాను. లేదు మ్యామ్, బాస్ ఇంకా తిరిగి రాలేదు. అక్కడ ఉన్న గార్డ్స్ ఆమెకు చెప్పగా దానికి ఆమె నిరాశ చెందింది. అయితే విరాజ్ ఇంకా తిరిగి రాలేదు. మేబీ అతడు వెళ్ళకముందే డేవిడ్ని హెచ్చరించి వెళ్ళి ఉంటాడని భావించింది. నాకు నీ బాస్ ఫోన్ నెంబర్ కావాలి, ఆమె సంకోచంగా అడిగింది. సారీ మ్యామ్, బాస్ నెంబర్ రూల్స్ ప్రకారం మేము ఎవరికి ఇవ్వకూడదు. ఆమె సరి అన్నట్టుగా తల ఊపి నిరాశతో అతడి మ్యాన్షన్ నుంచి బయటకు దిగి వస్తుండగా మ్యాన్షన్ బయట ఇనుప గేట్లు ఒక్కసారిగా తెరుస్తూ శబ్దం చేయగా లోపలికి వరుసగా 5 కార్స్ వస్తూ ఉండడం చూస్తుంది. తన గుండె వేగం పెరిగింది. తనకేదో తెలుస్తుంది అన్నట్టుగా. దాంతో తను ఆగి ఉన్న కార్ వైపు మెల్లగా అడుగులు వేస్తూ వెళ్తూ ఉండగా దూరంలోని అదే క్షణంలో విరాజ్ కారు నుండి దిగి ఆమెను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పటికే తన మొహం సంతోషంతో వెలిగిపోతుండగా, జాను, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అతడు ఆమెను పలకరించగానే ఆమెలో ఏదో అకస్మాత్తుగా ఆనందం వెల్లువెత్తింది. తన కళ్ళల్లో తెలియని సంతోషంతో ఆమె వీలైనంత వేగంగా అతడి దగ్గరికి పరిగెత్తుకుని వెళ్ళింది, అతడిని కౌగిలించుకోవడానికి. కానీ అతని దగ్గరికి వెళ్ళేసరికి ఒక్క అడుగు దూరంలో ఆగిపోయింది టెన్షన్గా. నువ్వు ఇక్కడికి వచ్చావంటే నమ్మలేకపోతున్నాను. అతడు మళ్ళీ తనే మాట్లాడాడు. ఎందుకని ఆమె అడిగింది వేగంగా ఊపిరి పీల్చుకుంటూ, అతడి కళ్ళలోకి చూస్తూ. అంటే నువ్వు నా కోసం మాత్రం వచ్చావని. ఆమె చేతిలో ఉన్న బ్యాగ్ని చూసి ఆగిపోయాడు. ఆ బ్యాగ్ ఏంటి? కన్ఫ్యూజన్గా అడిగాడు. ఇది నువ్వు నాకు ఇచ్చిన డబ్బు విరాజ్, తిరిగి ఇవ్వడానికి తెచ్చాను. అది వింటూ అతడి మొహం శూన్యంగా మారిపోయింది. నీరసంగా ఇలా అడిగాడు. అయితే నువ్వు ఇక్కడికి వచ్చింది డబ్బులు ఇవ్వడానికా? ఆమె అవును అన్నట్టుగా తల ఊపింది. దాంతో అతని లోపల బాధగా అనిపించింది. కానీ ఆమె మళ్ళీ మాట్లాడేసరికి అతడు ఆశ్చర్యపోయాడు. అంటే దానికోసం మాత్రమే కాదు, నాకు నేను చూడాలనిపిస్తుంది. కానీ నువ్విక్కడ లేవు కదా, అస్తమానం వచ్చి వెళ్తే బాగోదనిపించి మళ్ళీ రాలేదు ఇక్కడికి. ఈ డబ్బుల వంకతో నేను చూడొచ్చు కదా అని వచ్చాను అని సిగ్గుపడుతూ చెప్పింది. అది చూసి అతని మొహం అంతా ఒక్కసారిగా కాంతివంతమైంది స్మైల్తో. నిజంగానా? కానీ దేనికోసం? నాకు నువ్వంటే. ఆమె మధ్యలోనే ఆగిపోయింది. తను అతడి హోదాకు సరిపోలేని ఒక సాధారణ వ్యక్తి అని గుర్తుకొచ్చి, దాంతో తన భావాలను లోపలే దాచుకుంటూ ఇబ్బందికరమైన స్మైల్ చేసింది. జస్ట్ చూడాలనిపించింది, చూస్తాకొచ్చాను అంతే, మళ్ళీ కలుద్దాం అంటూ ఆమె బ్యాగ్ని అక్కడే పెట్టేసి బాధగా సంకోచిస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నించింది. కానీ అప్పటికే అతడు ఆమె మనసులో మాటలను కనిపెట్టేశాడు. ఎంతైనా మాఫియా డాన్ కదా. వెళ్లే ముందు కనీసం కళ్ళలకు కూడా చూడాలని తెలియదా నీకు? లేక నువ్వు నా కళ్ళలోకి చూస్తే నీ మనసులో ఏముందో ఒక్క లుక్తోనే కనిపెట్టేస్తానని భయపడ్డావా? జాను అయోమయంగా తల పైకెత్తి తన కళ్ళతో అతడి వైపు చూడగా అప్పటికే విరాజ్ తన వైపు ప్రేమతో చూస్తూ ఉన్నాడు స్మైల్తో. ఆమె నోట వెంట మాట రాలేదు. కొన్ని భావాలను వ్యక్తపరచడానికి మాటలు అవసరం లేదు జాను. నీ మనసులో ఏముందో నాకు అర్థమవుతుంది. ఇంతకీ నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే ఏమంటావు? విరాజ్ కనుబొమ్మలు పైకెత్తుతూ చిలిపిగా అడిగాడు. అప్పుడు మనం ఇప్పుడే పెళ్లి చేసుకుందామని అంటాను. తన కళ్ళు ఆనంద బాష్పాలతో నిండిపోయాయి. దాంతో అతడు తన దగ్గరకు లాక్కుని హత్తుకున్నాడు, ఆమె తలను అతడి ఛాతీపై ఆనించుకునేలా.